హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. ఈ రోజు నేను సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసేద్దామా? చిన్న చిన్న టిప్స్ తో ఈ గులాబ్ జామున్ చేసామంటే సాఫ్ట్ గా జ్యూసీగా క్రాక్స్ లేకుండా వచ్చేస్తాయండి. సింపుల్ అండి, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ వేసుకోవాలండి. నేనైతే 4 కప్స్ రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో మనము పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నేనైతే వాటర్ వేస్తున్నాను. పిండి కలిపేటప్పుడు చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. పిండి మాయిశ్చర్గా ఉండడం వలన ఉండలు చుట్టేటప్పుడు బాగా వస్తాయి. హ్యాండ్స్తో ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దండి, అలా చేస్తే గులాబ్ జామున్లు పొంగవు. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా థంబ్ ఫింగర్తో ప్రెజర్ ఇస్తూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి మీడియం హీట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, మాడిపోతుంది. మరీ స్లో ఉన్నా కూడా ఆయిల్ కిందకే ఉండిపోతాయండి గులాబ్ జామున్స్. సో మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పిండి లోపలి వరకు ఉడికేలాగా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎర్రగా భలే వచ్చాయి కదూ. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ వేసి బాగా మరిగించుకోవాలి. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. ఎందుకంటే పాకం స్టిక్కీగా చేసుకోవడం వలన జామున్స్లోకి లోపల వరకు స్వీట్ వెళ్ళదు. ఇలా చేసుకున్న పాకంలోకి జామున్స్ వేసుకొని 2 అవర్స్ సోక్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. చూసారా ఎంత బాగుందో? మీకు కూడా నచ్చిందా? అయితే నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా సాఫ్ట్ గులాబ్ జామున్స్ చేసేసుకోవచ్చు. ట్రై చేస్తారు కదూ. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.